సో, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత మన గైనకాలజిస్ట్ దగ్గరికొచ్చి చాలామంది అడుగుతారు, "మేడం కన్ఫర్మ్ చేసుకోవడానికొచ్చాము. ఇంట్లో చెప్పొచ్చా?" అని అడుగుతూ ఉంటారు. అంటే దే వాంట్ టు మేక్ ష్యూర్ దట్ దేర్ ప్రెగ్నెన్సీ ఈజ్ హెల్తీ అన్నమాట. కాకపోతే మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే కిట్‌లో పాజిటివ్ వచ్చిన వెంటనే లేదా బీటా హెచ్‌సీజీ అంటే బ్లడ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన వెంటనే ఈ ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉందా? లేదా? అనేది ఇమ్మీడియేట్‌గా అయితే చెప్పలేం. సో, ఐడియల్‌గా మనం ప్రెగ్నెన్సీ బావుంది, అంతా చక్కగా ఉంది అని ఫ్యామిలీ మెంబర్స్‌కి రివీల్ చేయాలి అంటే బెటర్ టు వెయిట్ టిల్ 3 మంత్స్ ఎండ్. కాకపోతే మనకి ప్రెగ్నెన్సీ ఎలా ఉంది అని తెలియటానికి మినిమమ్ 7-8 వీక్స్ పడుతుంది. సో, 7థ్ నుంచి 8థ్ వీక్ మధ్యలో వయబిలిటీ స్కాన్ అని ఒక స్కాన్ చేస్తాం. ఈ స్కాన్‌లో మనకి ప్రెగ్నెన్సీ ఎక్కడ ఫార్మ్ అవుతుంది? సింగిల్ బేబీ ఉందా? 2 బేబీస్ ఉన్నాయా? బేబీ మెజర్‌మెంట్స్ ఎంతున్నాయి? హార్ట్ బీట్ ఎలా ఉంది? ఇంటర్నల్‌గా ఏమన్నా బ్లీడింగ్ ఉందా? ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. సో, ఇవన్నీ చూసిన తర్వాతనే హెల్తీ ప్రెగ్నెన్సీ అని మనం కన్ఫర్మ్ చేయగలుగుతాం. కాబట్టి టెస్ట్ పాజిటివ్ వచ్చిన వెంటనే మనం హెల్తీ ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేయలేము. సో, మీ క్లోజర్ వన్స్‌కి రివీల్ చేయడం కోసమైనా కూడా అట్‌లీస్ట్ వయబిలిటీ స్కాన్ వరకు ఆగితే బెటర్. థాంక్ యూ.